వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. అనంతపురంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది యువకులతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభకు ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజులు హాజరయ్యారు. కాషాయ తలపాగా ధరించి ఎమ్మెల్యే దగ్గుబాటి బైక్ ర్యాలీని ప్రారంభించారు. రాముని బాటే మన బాట అని కొనియాడారు. వచ్చే ఏడాదిలోగా నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేలాది బైకులతో సాగిన ఈ ప్రదర్శన పొడవునా భక్తులు జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. రామ శ్రీరామ కోలాటం. దైవ కార్యక్రమం. దయచేసి డైరెక్టర్ నరసింహ గారు, లక్ష్మీ నరసింహ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నారబట్టలు కట్టుకుని అడవికి వెళ్ళాడు. చేతులు ఫ్రీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పోలీసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ జగదీష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుడు అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అందరికీ కూడా మంచి హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ ఇవ్వాలని దేవుళ్ళలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయి కులవంతు సభ మందిరాన్ని పూలతో అద్భుతంగా అలంకరించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, విదేశాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. గణపతి పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ వంటి ఘట్టాలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తుల రామనామ స్మరణతో ప్రశాంతి నిలయం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. అక్షతారోపణ తర్వాత
संविच्च मे ज्ञात्रं च मे सोश्च मे सुधिनाशकम् साधनमिति साधनं सयज्जनेन स विशासजन्मना स पुत्रैर्वाचं भरते धनानृभिः श्लोकेषु प्रतिष्ठते अस्य कर्मणः तं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రయ్యక్తోపవే. వివాహానికై సకల విధమైనటువంటి అలంకారాన్ని చేసి ఈ మాంగళ్య ధారణ తునానేన జగజ్జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సర్వేషాం మంగళం కురు. ప్రజాపతి సోమగుం మయీ యథాహమస్య అత్రభగ్యస్త్రగై పాపస్తత్సత్యమభరన్ యశో. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాడిబావి సెంటర్ వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. అలాగే హనుమాన్ చౌక్ ప్రాంతంలోని రామ మందిరాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా పట్టణ ప్రజలందరూ పాల్గొనడంతో తెనాలిలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. నిరూపించుకున్న స్వామివారు ఏకైక స్వామి రామచంద్రి ఆ స్వామివారు క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి ఇక కీలక బలం అది ఏదైతే ఉందో ప్రమాణం చేయించి సీతాదేవిని రామచంద్ర ప్రభువుకు భార్యగా అర్థాంగిగా సమర్పణగా ఆయన సమర్పణం చేసినటువంటి సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. విశేష జనాకర్షణతో ఇది జరిగినది. ఈ సంవత్సరం వచ్చిన భక్తులందరికీ ముత్యాల తలంబరాలు, తర్వాత తీర్థ ప్రసాదాలు, వడపప్పు, పానకం అందజేస్తున్నాం. అందరికీ భక్త మహాశైలి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సీతారామాంజనేయ స్వామి గారి దేవస్థానం గాడిబావి సెంటర్ మెయిన్ రోడ్ తెనాలి అనేది 1919 సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో స్వామివారి విగ్రహాలని రాత్రికి ప్రతిష్ఠించి 24 గంటల్లో ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ సీతారామాంజనేయ స్వామిని దొంగరాముడి గుడి కూడా అంటారు. అప్పటి నుంచి స్మార్తాగమం ప్రకారం ఈ స్వామివారు వాళ్ళకి 107 సంవత్సరాలు ప్రతిష్ఠ జరిగి స్మార్తాగమం బట్టి ఎప్పుడు రాముల వారు దినదిన ఖరాబు చెందుతూ ఈ రెండో భద్రాద్రిగా అనేది చాలా ఫేమస్ టెంపుల్. ఈ ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవానికి ఉగాది దగ్గర నుంచి 9వ రోజు శ్రీరామనవమి అనేది జరుపుకుంటాం. ఈ శ్రీరామనవమి అనేది ఎంత ప్రాచుర్యం ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా 26 ఈ సంవత్సరం సంబంధించి 26వ తారీఖు అంకురార్పణ, 27వ తారీఖు స్వామివారి కళ్యాణం, 28వ తారీఖు రథోత్సవం, 29వ తారీఖు వసంతోత్సవం సమారాధనతో స్వామివారి కథ 16 రోజుల పండుగతో ఉయ్యాల సేవతో ముగుస్తున్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకి తెనాలిలో ఉన్న ఈ సీతారామాంజనేయ స్వామి అత్యంత ప్రసిద్ధమైన దేశం. నెల్లూరు జిల్లా కోవూరులో ఇళ్ల తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అభివృద్ధిపై బురద చల్లడం వైసీపీకి అలవాటుగా మారిందని టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి మండిపడ్డారు. స్టవ్ బీడీ కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగానే ఖాళీ చేశారని,
విద్యుత్ శాఖ భవనం నిర్మాణం కోసమే ఆ స్థలాన్ని చదును చేశామని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు, బిల్లులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. వైసీపీ నేతల ప్రలోభాలకు లోనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని, అక్రమాలకు పాల్పడితే అరెస్టుల పరంపర తప్పదని హెచ్చరించారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళని ఈ విధంగా ఈరోజు టెంట్ అయిపించి అక్కడ కూర్చోబెట్టున్నారు. వాళ్ళకి 50 సంవత్సరాల నుంచి అక్కడ కాపురం ఉంటున్నాను. 50 సంవత్సరాల నుంచి ఆ మాట్లాడిన వాళ్ళకి 50 సంవత్సరాల వయసు అన్నా ఉంది? అసలు 50 సంవత్సరాల నుంచి మీకు ఎవరికి తెలియకుండా ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల్లో? గడిచినటువంటి వారం రోజుల్లో 10 రోజుల నుంచి కూడా ఎక్కడన్నా పగలు కొడుతుంటే ఇదే ఇక్కడ విలేకరుల సాక్షిగా ఎవరన్నా కానీ అక్కడికి ఏదైనా షూట్ చేయకుండా లేకుండా ఉంటుందా? ఏ రోజున ఒక జేసీబీ వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీకి వాళ్లే తీసుకొని వెళ్ళిపోతే మేము ఈ రోజు దానికి మా మీద, తెలుగుదేశం పార్టీ మీద, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటి బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా తప్పని చెప్పని హెచ్చరిస్తున్నాం. దయచేసి అభివృద్ధికి ప్రతిపక్షాలు అనుకునే వాటిని సహకరిస్తేనే మంచిగా ఉండదని చెప్పని తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు ఏమన్నా చేస్తే పాపం వాళ్ళ నోటి కాడ కూడి తీయాలని చెప్పినటువంటి ఇట్లాంటి ఆలోచనలు ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు వచ్చినాయి, స్థలం వచ్చింది, స్థలంతో పాటే ఇళ్ళు వచ్చినాయి. ఆడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి వాళ్ళ డబ్బుల వివరాలు కూడా ఉన్నాయి. ఈ కాపీని మీకు ఖచ్చితంగా అందజేస్తాం. ఈరోజు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? 14 మందికి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడం జరిగింది. వాళ్ళలో దాదాపుగా 9 మంది పూర్తిగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అందాల్సినటువంటి లక్షల రూపాయలకు సంబంధించినటువంటి న్యాయం జరిగింది. అందులో ఏమిటి సందేహం లేదు. టోటల్ గా 14 మంది. అక్కడ కేవలం కాయల పద్మావతి అనే ఒక ఆమె ఇంటికి సంబంధించి, కాయల పద్మావతి అనేటువంటి ఒక ఆమెకు సంబంధించినటువంటి ఇల్లు, ఆమె కూడా 1,28,800 రూపాయల అమౌంట్ ప్రభుత్వం నుంచి తీసుకోండి. అంటే వాళ్ళు వీళ్ళ వెనకాల ఉండేటువంటి కొంతమంది ఇంకొక విషయం చెప్పాల్సింది ఉంది ఇందులో. అక్కడ మాట్లాడినటువంటి ఈ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ఆయన అన్ని పావులు లేచింది అని చెప్పని ఏలు పావు కూడా లేచిందంటారు. ఆ సామెతగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉదయం స్వప్నన తిరుమంజనం అనంతరం స్వామివారికి విశేష కైంకర్యాలు జరిగాయి. రాత్రివేళ స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనుండగా భక్తులు నీరాజనాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం ఇది కూడా మా చేత చేయించాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహాన్ని మాకు ఈ రోజు భాగ్యం కల్పించాడు. ఈ యొక్క సాంప్రదాయం, సనాతన ధర్మం ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే సీతారామ లక్ష్మణుల వారికి స్నపన తిరుమంజనం, విశేషమైనటువంటి అన్నమాచార్య కీర్తనలతో కృష్ణదాసు బృందం అన్నగారు విశేషంగా వారి బృందం శ్రీనివాస కళ్యాణం ఇంటింటికి వెళ్లి చేస్తూ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు విశేషమైనటువంటి సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రులే ఇక్కడికి వచ్చి సీతమ్మ వారిని కళ్యాణం ఆడినటువంటి ఘట్టాన్ని విశేషంగా భక్తులందరూ కూడా కన్నులకు విందుగా తన్మయత్వంతో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ కళ్యాణాన్ని కల్లారా తిలకించినటువంటి భక్తజనం అందరికీ కూడా కోటి జన్మల ఫలాన్ని మనకు అనుగ్రహించారు.
సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆరు బయట జరిగినటువంటి కళ్యాణాన్ని భక్తులందరూ కూడా కళ్ళారా దర్శించి ధరించారు. ఈ రోజు 6 గంటలకి స్వామివారి సహస్ర దీపాలంకార సేవ ఉంటుంది. అనంతరం 7:30 ఊరేగింపు ఉంటుంది. తిరుమాడ వీధుల్లో భక్తులందరూ కూడా స్వామివారి ఊరేగింపులో సీతారామ లక్ష్మణుల వారి ఊరేగింపులో పాల్గొని శ్రీరామ నవమి ఫలాన్ని పూర్తిగా పొందుతారని భక్తులకు కోరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పంచేడులో సీతారాముల కళ్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. సుగంధ పుష్పాలతో అలంకరించిన సీతారాముల దివ్య రూపాలను చూసి భక్తులు పులకించిపోయారు. మాజీ ఒవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి దంపతులు ఉభయదాతలుగా సంబంధించినట్టు వ్యవహరించిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. మనకు తలంబరాలు ఆకుపచ్చగా ఎల్లో కలర్ గా కలుపుదాం తప్ప భక్తాదులందరూ కూడా ఉండవు. స్వామి పాదాల మీద కింద పడతాను. గోవింద గోవింద ఓం భవ నమస్కారం చేసుకోండి. ఏదైనా స్వామివారిని ఎక్కువ తక్కువలు మనం ఏం మాట్లాడాలో వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకున్నాము. పరమానంద భరితులయ్యారు, మన అందరినీ కూడా చక్కగా దీవించారు. ఆ రామచంద్ర స్వామి దివ్యాగ్రహం మన గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మరొక్కసారి రాముల వారి భక్తులకు అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో అధికారులు కళ్లుగప్పి అక్రమ వ్యాపారం సాగుతుంది. నిబంధనల ఉల్లంఘనతో గతంలో అధికారులు సీజ్ చేసిన టపాసుల గోడ నుంచి మళ్లీ విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో టపాసులకు పెరిగిన డిమాండ్ను ఆసరాగా చేసుకుని యజమాని గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీజులో ఉన్న గోడను తెరిచి వ్యాపారం చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన ఈ అక్రమ విక్రయాలపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. చిప్పగిరి మండలం కొట్టాల గ్రామంలోని పురాతన శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామం ఏర్పడిన నాటి నుండి ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు కొనసాగిస్తుండడం విశేషం. ఈ వేడుక కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వగ్రామానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. కళ్యాణం అనంతరం భక్తులకు భారీగా ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం జరగనున్న రథోత్సవానికి గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు. దాని యొక్క విశిష్టత ఏంటి? మాంగళ్యాలలో ఈ కంటాలుగా ఆ మాంగళ్యం పైన మీ మంగళసూత్రం పవిత్రంగా ఉండాలని అలాంటి మన సూత్రంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పార్టీ కార్యాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణం అనంతరం భక్తులకు కార్యకర్తలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కోనసీమ జిల్లా పి గన్నవరంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వినూతంగా జరుగుతున్నాయి. వైనతేయ గోదావరి తీరాన వెలిసిన శ్రీ పట్టాభిరామస్వామి కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి 108 రకాల పాలకోవ స్వీట్లతో కూడిన కంతసారెను సమర్పిస్తున్నారు. పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు గత 17 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 200 లీటర్ల పాలతో పర్ణశాల, శంకు చక్రాలు, పండ్లు మరియు వస్తువుల ఆకారాల్లో ఈ కోవా స్వీట్లను స్థానిక మహిళల సహకారంతో తయారు చేశారు. ఈ అపురూప సారెను చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ యువ త్రినాథ్ దంపతులు చైర్మన్ రోహిత్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకోజాము నుంచే రామాలయాల్లో విశేష పూజలు నిర్వహించగా మంగళ్యధారణ ఘట్టాన్ని వేలాది మంది భక్తులు కనుల పండుగగా వీక్షించారు. భక్తి పారవస్యంతో అన్నవరం కొండపై రామనామస్మరణ మారుమోగింది. మహారాజా వారు తాతగారు హస్వరోమ మహారాజు, తండ్రి జనక మహారాజు, ఆమె అఖిలాండ నోటికి ఖలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు. గోత్రం రామచంద్రమూర్తి వారిది వశిష్ఠ గోత్రం. అలాగే రామచంద్రమూర్తి వారి యొక్క ముత్తాత గారు రఘు మహారాజా వారు, అలాగే తాతగారు అజ మహారాజు, తండ్రి దశరథ మహారాజు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో శ్రీరామనవమి వేడుకల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ దర్శనానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును స్థానిక ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేవలం నందీశ్వరుడికే పూజించాలని, రాముడికి దండ వేయొద్దంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసుల తోపులాట మధ్య రఘురామ దర్శనం ముగించుకుని వెళ్లగా ఆయన్ని అనుసరిస్తున్న జనసేన కార్యకర్తలపై ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడిలో అనిల్ అనే కార్యకర్త తలలోకి మేకులు దిగబడగా మరో కార్యకర్త వీపుపై కత్తిపోట్లు పడ్డాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన రఘురామరాజు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏం కాదు, దాన్ని ఒకటే వేస్తాం ఒకసారి. Yeah.
చారిత్రక నేపథ్యం కలిగిన పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని రామదుర్గం క్షేత్రం శ్రీరామ నవమి సందర్భంగా భక్తజన సందోహంతో పోటెత్తింది. 11-12వ శతాబ్దాల నాటి ప్రాచీన ఆనవాళ్లు కలిగిన ఈ ఆలయంలో వెలిసిన రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. పురాతన విగ్రహాలు, గుహలు, కోనేరుతో అలారుతున్నటువంటి ఈ క్షేత్రాన్ని సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 15,000 మందికి భోజన వసతులు కల్పించారు. ప్రాచీన సంస్కృతికి నిలయమైన ఈ రామదుర్గం పండుగ వేళ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనగర్ కాలనీలోని సీతారాముల దేవాలయంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ కమిటీ వారికి ఘన స్వాగతం పలికింది. ముత్యాల తలంబ్రాలతో సాగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తజన సందోహం కనుల పండుగగా వీక్షించారు. రాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆకాంక్షించారు. అర్చకులు సుదర్శన్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఎమ్మెల్యేలు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాను. శ్రీరాములు ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతో నిలబడి ఎమ్మెల్యేలు అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కమిషనర్ ఎమ్మెగనూరు నగరమందు వెలిసినటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం ముందు ఇవాళ శ్రీ రామనవమి పర్వదినంగా ఆ సందర్భంగా స్వామివారి జయంతిని పురస్కరించుకొని ప్రాతకాలమందే మూలమూర్తులకు పంచామృత ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకము, అటు తర్వాత వైభవపేతంగా దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదట గణపతి ఆరాధన, అటు పిమ్మట స్వస్తి పుణ్యావాచన, విగ్రహాలందు దేవతా ఆవాహన, పంచఋషి ఆవాహన, అటు తర్వాత వేదోక్తంగా ఏదైతే విధి విధానాలతో చెప్పబడిందో దాన్ని అనుసరిస్తూ కళ్యాణ మహోత్సవంతో సహా అన్ని కార్యక్రమాలు అర్చకులు వచ్చిన భక్తులతో సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిట్రా అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు ఆర్యోక్తి. ధర్మం అనేటువంటిది పరిపూర్ణంగా రూపంగా చూడాలా అంటే ఒక్కటే మనకు ఆప్షన్ రాముల వారు. ఆయన చూసినట్లయితే ధర్మం ఏ రకంగా ఉంటుంది నిర్మించబడుతుంది. ఒకటి. రెండు, రాముల వారు మనకు రాముడు సీత ఆదర్శ దంపతులు, సీతారాములు ఆది దంపతులు. ఏమిటయ్యా తేడా అంటే వాడు కైలాసంలో అసలు స్వర్గంలో ఉంటారని చెప్పేసి పెద్దవాడు చెప్పేటువంటి మాట వేదంలో ఉన్నటువంటిది. అయితే సీతారాములు ఈ శరీరాన్ని ధరించి మానవుల్లో మానవులుగానే పుడుతూ దాంపత్యము, కుటుంబ విలువలు, మనిషి నడవలసినటువంటి విధి విధానాలు, పాటించే ధర్మాలు ఏ రకంగా ఉండాలని తాము ఆచరించి లోకానికి చాటి చెప్పినటువంటి వాళ్ళు. అంత చక్రవర్తి కూడా ఒకే ఒక్క మాట తండ్రి చెప్పిన కారణం చేత 14 సంవత్సరాలు మారు మాట్లాడకుండా అన్ని కష్టాలను ఊర్చుకుంటూ అంత కష్టంలో కూడా ధర్మాన్ని మాత్రం ప్రాణంతో సమానంగానే పాటిస్తూ ఆ ధర్మంతోనే పరిపూర్ణ విజయాన్ని సీతమ్మ వారిని కూడా దక్కించినటువంటి వైరం మనకు ఈ రామ జయంతి సందర్భంగా కానీ కళ్యాణ మహోత్సవంగా కానీ తెలుసుకునే విజయం.